ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथदामोदय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे श्री राधा मदन मोहन की जय श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय गौर निताय हरि हरि बोल हरे कृष्ण హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈరోజు అక్షయ తృతీయ. ఈ రోజు నుండి మనం 108 ఇంపార్టెంట్ శ్లోకాలు మనము నేర్చుకుందాము, డిస్కస్ చేద్దాము అని అనుకున్నాము. సో వీ విల్ బి డూయింగ్ దట్. అండ్ మనకి ఫస్ట్ భగవద్గీత ఏంటి అనేది 18 అధ్యాయాలు చెప్పుకున్నప్పుడు మనం తెలుసుకున్నాము. అర్జునుడు వింటూ ఉన్నాడు, శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఏంటి భగవద్గీత. అర్జునుడు యుద్ధం చేయను అని చెప్పి సంశయంలో ఉన్నప్పుడు అర్జునుడు అడిగే క్వశ్చన్స్కి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతని చెప్పారనమాట. సో ఆ భగవద్గీత యొక్క శ్లోకాలు 700. దాంట్లో మనం ముఖ్యమైనవి 104, 108 తీసి ఈ క్లాసెస్ అనేది మనం చేసుకుంటాము. రోజుకొక శ్లోక చేసినా 3 నెలలు పడుతుంది. 2 తర్వాత 2, 3 అలా చేస్తే కొంచెం తక్కువ సమయం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉంటాయి. అవి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే అసలు భగవద్గీత ఎందుకు చదవాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట అందరికీ కూడా. ఎందుకు చదవాలి అసలు అని అంటే దిస్ ఈస్ ద మాన్యువల్ ఫార్ మ్యాన్ కైండ్ అని తెలియదు వాళ్ళకి. తెలియకుండా మేము ఎందుకు చదవాలి ఈ భగవద్గీత? ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్ అంటే కూడా అంటే ఏంటి? హార్ట్ ప్యూరిఫై అవ్వడం ఏంటి? అనేది పలు విధాలైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్‌కి అన్నిటికీ ఒక చిన్న కథ చెప్తాను నేను. ఇవన్నీ కూడా మన గురువులు, ఆచార్యులు అంటే ఇస్కాన్ వాళ్ళ వీడియోలు చూడడంతో మనకి వస్తుందనమాట ఈ నాలెడ్జ్. అయితే ఒక ఒకానొక రాజ్యంలో అనుకోవచ్చు, దేశంలో అనుకోవచ్చు, ఒక ప్రదేశంలో ఒక చిన్న పిల్లవాడికి ఇదే డౌట్ వస్తుందనమాట. మనం ఇంట్లో పెద్దవాళ్ళం ఏమంటాము పిల్లల్ని పూజ చేయండి, నమస్కారం పెట్టుకోండి, శ్లోకాలు చదవండి అని చెప్తూ ఉంటాం గదా! సో, ఆ అబ్బాయికి కూడా వాళ్ళ తాతగారు అలా చెప్తున్నారనమాట. భగవద్గీత చదవమని. ఏంటి భగవద్గీత చదవడం? నాకు చదవాలనిపించట్లేదు, నాకు రావట్లేదు అసలు అని అంటాడు. అంటే వాళ్ళ తాతయ్య చెప్తాడనమాట వీడికి అప్లికేషన్ ద్వారా అంటే మనము చేసి చూపించడం ద్వారా వీళ్ళకి అర్థమవుతదని చిన్న పిల్లవాడు గదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక గంపలుంటాయి గదా! మామూలుగా వెదురు గంపలు. సో, అలాంటి గంప. అంటే ఇది పూర్వకాలం చెప్పిన స్టోరీ గాబట్టి వాళ్ళకి నదులు ఉన్నాయి దగ్గరలోనే, చిన్న చిన్న కొలనులుంటాయి. పిల్లవాళ్ళకి తెలుస్తుందనమాట. నదిలో వెళ్లి స్నానం చేయాలి, ఇక్కడ వెళ్లి తేవాలి. సో, వాళ్ళ తాతగారు ఏం చెప్తారంటే, ఆ బొగ్గుల గంప ఉంటదంట. కట్టె బొగ్గులుంటాయి గదా! కట్టెలు పొయ్యి ఉంటాయి గదా! బొగ్గులుంటాయి. ఆ బొగ్గులన్నీ బోర్లిచ్చేసి, ఆ మాసిపోయిన గంప అనమాట. బాగా బొగ్గుతో మసి పట్టిపోయిన గంప తీసుకెళ్ళి ఇచ్చి, పక్కన వెళ్ళి చెరువులోంచి నీళ్లు తీసుకొని రా అని చెప్తాడంట. సో, అబ్బాయి ఏం చేస్తాడు, చెరువులో నీళ్లు పట్టుకుంటాడు. పట్టుకునేసరికి గంపలో నీళ్లు ఉంటాయా? ఉండవు గదా! కారిపోతుంటాయి. అలాగే పట్టుకొస్తాడు పాపం తాతగారు చెప్పారు గదా! అని చెప్పి. సో, పట్టుకొని వస్తాడనమాట. వస్తే ఒక్క చుక్క నీళ్ళు గూడా మిగలవు అందులో. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ పట్టుకొస్తాడు. ఆళ్ళ తాతగారితోని చెప్తాడు, "నువ్వేంటి ఇలాంటి గంపిచ్చావు నాకు? ఎన్ని నీళ్ళు పోసినా గాని ఆగట్లేదది. ఇక్కడికొచ్చేసరికి ఒక చుక్క మిగులుతుంది" అని అంటాడు. అంటే, "లేదు లేదు ఈ వారమంతా నువ్వు ఇలాగే చెయ్యి. కంప్లీట్ చెయ్యి. ఆహ్, గా తీసుకురా నీళ్ళు" అని చెప్తే వారం చేస్తాడు. వారం అయ్యాక కూడా ఇంకా వాళ్ళ తాతగారు పొడిగిస్తారనమాట. "ఒక నెల చెయ్యి. నీకు చూపిస్తాను రిజల్ట్ ఏంటో. అప్పుడు నీళ్ళు నిండా తేగలుగుతావు" అని చెప్తారు. అలా నెల రోజులు ఓపిక పట్టుకొని వాళ్ళ తాతగారు చెప్పారని ఈ అబ్బాయి చేస్తాడు. చేసేసరికి నెల అయినా గాని ఒక చుక్క నీళ్ళు మిగలట్లేదు అందులో. అప్పుడు ఆ అబ్బాయి ఇంక మొండికేస్తాడనమాట. "నువ్వేదో నాకు చెప్తానన్నావు. ఆ రహస్యం ఏంటి చెప్పు.
దీంట్లో నీళ్లు ఉండట్లేదు. అయినా కానీ నువ్వు వెళ్ళి తీసుకురా, తీసుకురా అంటున్నావు. నేను తెస్తున్నాను. నా శ్రమ అంతా వృధా అయిపోతుంది అని చెప్తే, అప్పుడు వాళ్ళ తాతగారు అంటారనమాట, మొదటి రోజు నీవు గంపను చూసినప్పుడు ఎంత మసిబారిపోయి ఎంత నల్లగా ఉండింది. ఇప్పుడు ఒక్కసారి ఆ గంప వైపు చూడు నువ్వు అని అంటాడు. అంటే అది చూస్తే నిజంగా తెల్లగా అయిపోయి ఉంటుందన్నమాట. జస్ట్ ఇట్ గాట్ వాష్డ్ అవే. అంతా బొగ్గంతా కూడా మరకల్లాంటివి అన్నీ వెళ్ళిపోయి తేట పడిపోయి గంప ఏ కలర్, వెదురు ఏ కలర్‌లో ఉంటుందో ఆ కలర్ అన్నమాట. మంచిగా కొత్త గంపలాగా తయారైందంట. అంటే అప్పుడు ఆళ్ళ తాతగారు చెప్తారనమాట, ఈ భగవద్గీత గూడా ఇంతే. నువ్వు మొదట్లో చదువుతున్నప్పుడు నీకేమి అర్థం కానట్టు అనిపిస్తది. ఇక్కడ చెవులో వింటావు, ఈ చెవులోంచి వదిలేస్తావు. మనసుకి ఏం పట్టనట్టే ఉంటుంది. కానీ మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఎలా అయితే మన హృదయం శుద్ధీకరణ జరుగుతుందో ఈ గంప మాదిరిగా, అప్పుడు నీకర్థమవుతాయి బాబు అని చెప్పి, నువ్వు చదువుతూ ఉండు. నీకర్థమయ్యే సమయం వస్తుంది, అర్థమైతుంది అని. అర్జునుడంతటి వాడికే తొందరగా అర్థమవ్వలేదు. మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు అడుగుతానే ఉన్నాడు అర్జునుడు. సో, ఆ విధంగా చెప్తాడనమాట ఆళ్ళ తాతగారు. అప్పుడు ఆ అబ్బాయికి చాలా సంతోషమేసేసి, సరే నేను భగవద్గీత చదువుతాను తాతగారు అని అంటారనమాట. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే శుద్ధీకరణ అంటే అది. వెంటనే అయిపోదు. ఎందుకంటే మనం 84,00,000 జన్మ జీవరాశుల నుంచి మనం వచ్చి, వచ్చి ఎన్ని యోనిలో ఎంతమంది తల్లిదండ్రులను మార్చుకొని, మార్చుకొని, మార్చుకొని ఇక్కడికొచ్చాం. సో, ఆ కర్మబంధాలన్నీ గూడా మనతోనొచ్చున్నాయి. అవి ఒక్కొక్కటి, ఒక్కొక్కటి వెళ్ళిపోవాలంటే కొంత టైం పడుతుంది. సో, దానివల్ల కొంచెం ఆగాలనమాట. మనకి చాలా ఓపిక అనేది అవసరం. సో, మనం ఈ గ్రూప్‌లో ఉండి మనకేమీ లాభం లేదు అనుకోకుండా, ఉండి ఏం దొరుకుతుంది అనేది మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మనకి భక్తి అనేది దొరుకుతుంది. శ్రీకృష్ణుడు మనతోని ఉండగలుగుతాడు. మనకన్నీ గూడా మంచే జరుగుతుంది. సో, మనము ఈరోజు మనము శ్లోకాల్లోకి వెళ్ళే ముందు ఇందాక 5, 6 వచ్చారని నేను ఈ స్టోరీ చెప్పాను. భగవద్గీత యొక్క ముఖ్యం ఏంటి అని చెప్పేసి. సో, ఇక్కడ మనము ఈవెన్ ఎవరు ఆదిశంకరాచార్యులు గూడా చెప్పారనమాట. గంగ నీళ్ళలో స్నానం చేస్తే నీవు శరీరం ఎలా శుద్ధీకరణ జరుగుతుందో, అదే విధంగా భగవద్గీత చదివినప్పుడు ఇంటర్నల్లీ అంటే అంతర్గతంగా గూడా మన శుద్ధీకరణ జరుగుతుంది. మనము బాహ్యంగా ఎవ్రీ డే స్నానం జేస్తాం. అవునా? సో, స్నానం శుద్ధీకరణ బాహ్యంగా జరుపుకోవడానికి స్నానం జేస్తాం. కానీ లోపల శుద్ధీకరణ జరగాలి అనంటే భగవద్గీత చదవాలి అని ఆయన చెప్తారనమాట. మహాత్మా గాంధీ గూడా అన్నారు ఒక మాట ఏంటంటే, నాకు ఏ ప్రాబ్లమ్, ఏ సమస్య వచ్చినా భగవద్గీత పేజీ ఓపెన్ చేసుకుంటే నాకు అందులో సమాధానాలు దొరుకుతాయి అని సో, భగవద్గీత వల్ల ఎంతోమంది బాగా బాగుపడ్డారనమాట. సైంటిస్ట్‌లు గూడా బాగా నమ్ముతారు భగవద్గీతని. అంటే ప్రతి ఒక్క జవాబు అందులో దొరుకుతుంది. మనం వెతకాలి. సైనికులకి అవసరమైన బుక్కు అని కొందరు నమ్ముతారు. సో, ఆ విధంగా భగవద్గీత అంటే ఇట్ ఈస్ ద మాన్యుయల్. అంటే ఒక మనకి మార్గదర్శకానికి తోడ్పడుతుందనమాట. సో, మరిప్పుడు మనం జపం చేద్దాము. ఎవరు ముందుకొచ్చి చేస్తారు? ఒకరు చెయ్యండి. ఐ మీన్ హరే అన్మ్యూట్. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ఎవరు? సుజాత, కర్ణే సుజాత. కర్ణి సుజాత మీరు చేయండి. మిగతా ఓకే వాళ్ళందరూ మాతాజీ. మ్యూట్‌లో ఉండి చేసుకోండమ్మా. సో, ఓకే ఈరోజు మాతాజీ. అక్షయ తృతీయ దండవత్ ప్రణామ్. మనం 2 రౌండ్స్ చేయాలి. నిన్న, మొన్న ఒకటి చేసాము. ఓకే మాతాజీ. ఈరోజు 2 రౌండ్స్ చేయాలి. ఓకే? కమ్ ఆన్. సరే మాతాజీ. స్టార్ట్ చేయండి. మీరొక్కటి చేయండి. ఇంకొకటి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? ఓకే మాతాజీ. దండవత్ ప్రణామ్. సో, ఎవరు హరే చేస్తారు? కృష్ణ. మళ్ళీ ఒకసారి మీ పేరు చెప్పండి. కర్ణే సుజాత. సుజాత మాతాజీ చేస్తున్నారు. చేయండి. నేను కూడా చేస్తున్నాను. ఓకే సో, 2 మాలలు చేద్దాం అందరం గూడా. మాతాజీ. సో, కమ్ ఆన్ స్టార్ట్. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ. కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే కొంచెం రామ. గట్టిగా చెప్పండి అమ్మా మంచిగా. అందరికీ వినిపించాలి. ఓకే మాతాజీ.
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, राम हरे हरे कृष्ण हरे, हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे 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 हरे, कृष्ण हरे राम राम हरे राम राम हरे, हरे राम हरे राम राम हरे कृष्ण हरे हरे, हरे कृष्ण राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण
Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Ram Hare 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 వన్ Krishna రౌండ్ Hare అవ్వలేదమ్మా. Hare హరే Ram కృష్ణ. Hare Krishna Hare 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 Ram Hare Hare Kale Mataji Hare ఓకే. Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Hare 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 Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Hare Hare Krishna 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 Hare 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 Ram Hare जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि घोर भक्त वृंद हरे कृष्ण माता जी థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, బాగా చేశారు. ఓకే, నెక్స్ట్ ఎవరు చేస్తారు? ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా రండి ఈరోజు. శ్రావణి మీరు చేస్తారా? శ్రావణి మాతాజీ यस माता जी. చేయండి. थैंक यू माता जी. హరే जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे हरे राम 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 हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम हरे हरे कृष्णा कृष्णा हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे राम राम हरे कृष्णा कृष्णा हरे राम राम हरे कृष्णा कृष्णा हरे राम राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम राम हरे कृष्णा हरे राम राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम राम हरे कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा हरे राम राम हरे कृष्णा कृष्णा हरे राम राम हरे कृष्णा कृष्णा हरे राम राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम राम हरे कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा हरे राम राम
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण माता जी। మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, మీరు మ్యూట్ లో ఉన్నారు. మాతాజీ ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు. హరే కృష్ణ, ఇప్పుడు వినిపిస్తుందా? Yes, yes, మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఒకవేళ భగవద్గీత ఏమైనా ఎకోయింగ్ వస్తుందా? బాగుందా వాయిస్? ఎస్ మాతాజీ, ఎక్కువ ఉంది కొంచెం. సౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుంది మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఇప్పుడు బెటర్ ఓకే మాతాజీ. ఓకే. మీ దగ్గర భగవద్గీత పుస్తకాలు ఉంటే కనుక ఓపెన్ చేయండి. ఫస్ట్ శ్లోకం మనం చూస్తాము. నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. సో మీరు ఇంతకుముందు చూసి ఉంటారు కదా శ్లోక. హరే కృష్ణ. చూసారా? కనిపించిందా స్క్రీన్ మీద? చూసాను మాతాజీ. ఓకే. మొదటి అధ్యాయం మొదటి శ్లోకం మాతాజీ. ఎస్ ఎస్. ఇది ఇట్లా ఎందుకు వస్తుంది? ఓకే, కనిపిస్తుందమ్మా అందరికీ? ఎస్ మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. ఓకే. సో ఫస్ట్ శ్లోక అనువాదం వచ్చింది. ఓకే, శ్లోక ఒక్కసారి నేను చదువుతాను, మీరు వినండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుశ్చవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ విధంగా చదవాలి. సో నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఓకేనా? హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. అని అందరూ ఒకసారి అన్మ్యూట్ లో ఉండి చెప్పొచ్చు. అందరూ ఒకసారి పలకండి. ఓకేనా? ఓకే మాతాజీ. ఓకే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మాతాజీకి రిపీట్ చేయాలి. ఫస్ట్ మాతాజీ మీరు చెప్పాక మనం చేయాలి. రిపీట్ చేయండి ఒక్కసారి. అంటే చాలా వరకు అందరికీ వచ్చి ఉండొచ్చు, కానీ ఒక్కసారి రిపీట్ చేసుకుంటే మనకి ఇంకా రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు అన్నమాట. ఓకే, సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మాతాజీ కనబడట్లేదు మేడం మాకు స్క్రీన్. జై మాతాజీ. స్క్రీన్ కనిపించట్లేదా మీకు? వస్తుంది చిన్నగా మాతాజీ. ఉంది, మాకు అక్షరాలు కనబడట్లేదు, పెద్దగా ఉంటే కనబడట్లేదు, జూమ్ చిన్నగా ఉంది, చేసుకోవచ్చు కనబడట్లేదు మాతాజీ మేడం. నన్ను. మీరు మీరు అయితే లేదు మేడం, phone లో చేసుకుంటే. zoom దగ్గర బుక్ ఉంటుంది కదా, బుక్ లో చూడండి మాతాజీ. బుక్ లో మీరు బుక్ లో చూడండి, లేదా మీ దాంట్లో జూమ్ చేసుకోండి. నాకు పెద్దగానే కనిపిస్తున్నాయి. మాతాజీ మీ స్క్రీన్ లో టాప్ లో బైనాక్లియర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ, అది క్లిక్ చేయండి మాతాజీ, పెరుగుతుంది. ఇదా? దానిపైన చిన్న డాట్ ఉంది కదా దాని పక్కన, ఇక్కడ ఎంత కావాలంటే అది పెంచవచ్చు. మీరు 150 పెట్టండి మాతాజీ. ఓకే, కనిపిస్తుందా ఇప్పుడు?
కొంచెం స్క్రోల్ చేయండి మాతాజీ. కిందకి చేయాలి. ఓకే. అది అట్లే ఉంచండి. స్క్రీన్ కొంచెం పేజ్ కొంచెం కిందకి రావాలి. కిందకి. ఎస్ మాతాజీ. ఓకే. ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు మాతాజీ, మీకు ప్రాసెస్ తెలిసింది కదా. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మళ్ళీ స్టార్ట్ చేద్దామా? ఒక్కసారి మీరు వినండి, విన్న తర్వాత మీరు చెప్పండి. ఫోన్ చేసిండు. హరే కృష్ణ మాతాజీ, మ్యూట్ లో ఉండండి. మీకు ఏమైనా పనులు ఉంటే, శ్లోకా చెప్పాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. సో ఐఎమ్ టెల్లింగ్. ధృతరాష్ట్ర ఉవాచ. చెప్పండి. ధృతరాష్ట్ర ఉవాచ. ఓకే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుశ్చవః. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుశ్చవః. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుశ్చవః. వెరీ గుడ్. మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. థ్యాంక్ యూ. ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్దాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుశ్చవః. మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుశ్చవః. మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా అనువాదం చదవండి. మీరు ఎవరైనా ఒక్కరు. ధృతరాష్ట్రుడు ఇట్లు హరే కృష్ణ మాతాజీ. పేరు చెప్పండి అమ్మా ఫస్ట్. ప్రసన్న లక్ష్మి. ఓకే, కంటిన్యూ. ధృతరాష్ట్రుడు ఇలా పలికెను, ఓ సంజయ. ఇక్కడ ఇట్లు పలికెను అని ఉంది కదా, దాంట్లో ఏముందో అదే చదవండి. ఓకే. ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము నందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయుగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మీరు ఇప్పుడు ఫోన్ మామూలుగా సెల్ ఫోన్లో అయితే కనిపించకపోతే ఇట్లా అడ్డంగా పెట్టుకుని చూస్తే మొత్తం కనిపిస్తుంది అని చెప్తారు. మీరు అలా ట్రై చేయండి. ఓకేనా? ఓకే. ఇక్కడ అనువాదం చూసినట్లయితే, ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి. సో ఇది ఫస్ట్ శ్లోకము. సంజయుడిని ఎవరు అడుగుతున్నారు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర ఉవాచ. సో కళ్ళు ఉండవు కదా, కళ్ళు ఉండనందుకు అతను ఏం చేస్తాడు? హరే కృష్ణ మాతాజీ. సంజయుడిని అడుగుతాడనమాట. సంజయుడు ఆ స్థానంలో ఉండి కూడా చూడగలుగుతాడు, ఎందుకంటే వ్యాస మహర్షి యొక్క ఆశీర్వాదం అతనికి ఉంది. అందుచేత అతను చూడగలుగుతాడు అనమాట. సో
ఆస్థానంలో ఉండి ఆయన చూసి చెప్పగలుగుతాడని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఏమని? నా పుత్రులు పాండుపుత్రులు ఇద్దరూ కలిసి యుద్ధ భూమిలో చేరారు, వాళ్ళు ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇది అనువాదం అన్నమాట. దానిలోంచి మనం ఏం నేర్చుకోవాలని ఇక్కడ ప్రపాదులు వాళ్ళు భాష్యంలో ఇస్తున్నారు. ఈ భాష్యం కూడా మనం చదువుదాము. ప్రతి శ్లోకానికి మనం చదవం ఇక మీదట, ఫస్ట్ కదా, సో మనం చదువుకోవాలి అని చెప్పడం కోసం చదివిస్తాను. సో నెక్స్ట్ ఎవరు చదువుతారు? ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే హరే చదవండి. కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. సుజాత. మీరు ఇంతకుముందు చదివారా? లేదు మాతాజీ. జపం చేశారు కదా? లేదు మాతాజీ. ఆమె కొప్పూరు సుజాత మాతాజీ. చదవండి. కొప్పు సుజాత వచ్చారా ఈరోజు? ఓకే. శ్రీమద్ భగవద్గీత విస్తారంగా పఠించబడు అనేక విజ్ఞాన శాస్త్ర ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. ఒక్క నిమిషం మాతాజీ, దీంట్లో భాషము పుస్తకంలో చదువుతాను, దీంట్లో కనిపించట్లేదు సరే. అందుకే పుస్తకాలు తీసి ఓపెన్ చేసి పెట్టుకున్నాను. పెట్టాను మాతాజీ, మళ్ళీ క్లోజ్ చేశాను ఎలాగ ఉంది కదా అనేసి. ఓకే. శ్రీమద్ భగవద్గీత విస్తారంగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము, అది గీతా మహాత్మ్యం నందు సంగ్రహింపబడినది. భగవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనం చేసుకొనుటకు యత్నించవలెనని దాని యందు తెలుపబడినది. గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవాను నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసుకొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతం చేసుకొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేద జ్ఞానమును ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్రా గోచరించని విషయములను సైతము పాఠకుడు భగవద్గీత యందు గాంచగలడు. అది ఏ గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుచున్నది. ధన్యవాద్ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఎవరు చదువుతారు? మేడం లక్ష్మీ మిరియాల. చదవండి. మహాభారతం నందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయములు ఈ ఉత్కృష్ట శాస్త్రమునకు మూల సిద్ధాంతములై ఉన్నవి. అనాది అయిన వేద కాలము నుండి తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్రం నందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చున్నది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ప్రత్యక్షమై ఉన్నప్పుడు మానవాళి నిర్దేశానార్థం దీనిని పలికి ఉండేది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. చదవండి. హిమబిందు. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రము ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై ఉండెను. కనుకనే తన సందేహమును అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు. జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాచింపలేదు. అదియుగాక రణరంగమున తన పుత్రులు విధి ఏ రీతి కలదో అతడు కొనగోరెను. కాని దేవతలకు సైతము పూజనీయ స్థానముగా వేదములలో తెలుపబడి ఉన్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధ పరిమాణములపై స్థల ప్రభావమును గూర్చి
అతడు మిగులు భీతి నొందెను. స్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుతనయులు అది అనుకూల ప్రభావము చూపునని అతడెరిగి ఉండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను. అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధ రంగమందలి పరిస్థితిని గూర్చి సంజయుని అడిగెను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో లాస్ట్ పారాగ్రాఫ్ ఎవరు చదువుతారు? ఏం పేరు? సరిత. చదవండి. పాండవులను ధృతరాష్ట్రుడును ఒకే కుటుంబమునకు చెందిన వారైనను ఇచ్చట ధృతరాష్ట్రుని మనోభావము లెన్నగా విషదము చేయబడినది. అతడు ఉద్దేశపూర్వకంగా తన కుమారులనే కురువంశీయులుగా పేర్కొని పాండవులను కుటుంబ వారసత్వం నుండి వేరు చేసెను. ఈ విధముగా పాండు కుమారులతో ధృతరాష్ట్రునికి గల సంబంధము విషయమున అతని ప్రత్యేక వైఖరి ఎవరైనను అర్థం చేసుకొనగలరు. పంట పొలం నుండి అనవసరములైన కలుపు మొక్కలు తీసివేయబడినట్లు సర్వధర్మములకును మూలమైన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమై ఉండుటచే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నుండి కలుపు మొక్కలను వంటి దుర్యోధనాది ధృతరాష్ట్ర కుమారులు రూపుమాపబడుటయనియు ధర్మపరాయణులైన యుధిష్ఠిరాదులు భగవంతునిచే ప్రతిష్ఠింపబడుదురనియు తలంపబడుచుండెను. చారిత్రక వైదిక ప్రాముఖ్యమట్లుండగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే పదములకి సందర్భంన నున్న ప్రత్యేకత ఇది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా బాగా చదివారు. సో మనము భగవద్గీత చదవాలంటే ఈ విధంగా చదువుకోవాలి. ఫస్ట్ శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకానికి ప్రతిపదార్థాలు ఉంటాయి. అవి నేర్చుకున్నట్లయితే మనం శ్లోకం చదవడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత భాష్యం తప్పకుండా చదవాలి. ఎందుకంటే ప్రపాదుల వారు భాష్యంలో ఏమి అర్థం చేసుకోవాలి అనేది ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పదాలు ఉంటాయి. ఆ పదాలు ఎందుకు వాడారు అనేది కూడా ముఖ్యంగా మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి మళ్ళీ మనం శ్లోకాకి వెళ్ళినట్టయితే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుశ్చవ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ఈ విధంగా సంజయుని అడుగుతున్నారు ధృతరాష్ట్రుడు. నా పుత్రులు పాండుపుత్రులు ఇద్దరు కలిపి. సో ఇక్కడ ఎందుకు ఇలా అడుగుతున్నాడు? యాక్చువల్లీ కౌరవులు అంటే ఎవరు? అది ఒక వంశము. ఈ ధృతరాష్ట్రుడు పుత్రులు కానీ పాండుపుత్రులు కానీ ఒకే వంశానికి చెందిన వాళ్ళు. తండ్రులు వేరు కానీ ఒకే వంశానికి ఒకే ఇంటి పేరు అన్నమాట. సో కానీ ఇతని ఇలా వేరు చేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు? నా పుత్రులు పాండుపుత్రులు అంటే మొదటి నుంచి కూడా ఆయన మనసులో అతనికే ఆస్థానం ఉండాలి, అతనే రాజు అవ్వాలి. ఈ పాండు రాజు పిల్లలు కానీ పాండురాజు కానీ ఇటువంటి పార్టిసిపేషన్ ఉండకూడదు రాజ్యంలో అని ఆయనకి మొదటి నుంచి అలా ఉంటుందన్నమాట. సో ఎందుచేత అనంటే ఆయన పుట్టినప్పుడే గుడ్డివాడు, పెద్దవాడు వంశంలో, కానీ కళ్ళు కనిపించావు అనమాట. సో అందుచేత పాండురాజుని రాజుని చేస్తారు. కానీ పాండురాజు ఎంత మంచివాడంటే అన్నయ్య చెప్పినట్లే అన్నయ్యనే సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన రాజ్యం వెళ్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా ఆయన వ్యాధిగ్రస్తుడైపోయి చనిపోవాల్సి వస్తుంది. పిల్లలందరూ చిన్న చిన్నగా ఉంటారు. సో మాద్రి కుంతి మాత వీళ్ళిద్దరేమో పాండురాజు యొక్క భార్యలు. సో మాద్రి ఏమో పిల్లల్ని నువ్వు చూసుకో అక్క అని చెప్పి కుంతి మాతకు అప్పచెప్పేసి ఆమె సాగమనం చేస్తుంది అనమాట పాండురాజుతోని. సో వీళ్ళు 5 పంచపాండవులు. ఎవరు అంటే పేర్లు తెలుసా మీకు? వరుసగా చెప్పగలరా? అర్జునుడు, నకుల, సహదేవులు. ఓకే. సో ముగ్గురేమో కుంతి పుత్రులు, మొదటి ముగ్గురు. లాస్ట్ ఇద్దరేమో మాద్రి పుత్రులు.
సో వీళ్ళందరినీ కూడా పాపం కుంతిమాత పెంచి పెద్ద చేస్తుంది. అదే ఆస్థానంలో అక్కడే అందరు కలిసి పెరుగుతుంటారు. ద్రోణ తాత అయిన భీష్ముడు పెంచుతూ ఉంటాడు. సో ధృతరాష్ట్రుడు చూస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఈ అర్జునుడు మంచి అబ్బాయి, ఈవెన్ యుధిష్ఠిర, భీముడు వీళ్ళకందరికీ రకరకాల నైపుణ్యాలతో వాళ్ళు పెరుగుతున్నారు, బాగా బలశాలిగా ఉన్నారు. అండ్ ఇంత విధిగా ఇలా ఉన్నప్పుడు అతని పుత్రుడికి, అంటే ఎలాగో ధృతరాష్ట్రుడు ఆస్థానంలో రాజులాగా ఉండలేదు కాబట్టి కనీసం దుర్యోధనుడి కన్నా రావాలి అని కుళ్ళు కుతంత్రం పెంచుకుంటూ ఉంటాడనమాట. పిల్లలు ఎలా పెరుగుతున్నారో అదే విధంగా ఆయన మనసు కూడా అలా మూసుకుపోయి ఇంప్యూర్ హార్ట్ అనమాట. కళ్ళు లేవు గుడ్డి, కానీ మనసు కూడా గుడ్డి అయిపోతుంది ఆయనకి. సో ఆ విధంగా అందుకని ఆయనకి ఏమవుతుందంటే ధర్మక్షేత్రము అని అంటున్నారు. కురుక్షేత్రం అనేది వాళ్ళు ఉండే పేరు అనమాట. ఓకే, ఒక ఊరి పేరు. సో కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం అనే ఒక ప్లేస్ ఉంది. ఎందుకు దాన్ని ధర్మక్షేత్రం అంటారంటే దేవతలందరూ వచ్చి అక్కడ ఒక టైంలో బాగా యజ్ఞాలు చేసి పుణ్యభూమి లాగా చేశారంట. సో ఎప్పుడైతే కృష్ణుడు ఉన్నాడో ఆ కలుపు మొక్కలు లాంటి వీళ్ళందరినీ కూడా ఎలా తీసి పారేస్తాడేమో అనేది ఒక డౌట్ వచ్చింది. మనం ఫస్ట్ 18 చాప్టర్స్లో నేర్చుకున్నప్పుడు ఫస్ట్ది డౌట్ అని అన్నాం కదా. ఎందుకు అంటే ఈ యొక్క శ్లోకం మీద ఆధారపడి అన్నమాట. సో అతనికి డౌట్ వచ్చేస్తుంది. చిన్నప్పుడు భీముని విషమిచ్చి చంపడానికి ప్రయత్నం చేశారు, లంకా గృహాన్ని కాల్చేశారు, అయినా కానీ పాండవులు నెగ్గుకొచ్చారు ఇప్పుడు దాకా కూడా. ఇదంతా జరిగిన తర్వాత పాండవులు ఎంత మంచివారంటే, పోనీ ఈ యుద్ధం ఎందుకు చేయడము, వీళ్ళు క్షత్రియులు కదా, అందుచేత ఒక చిన్న రాజ్యాన్నన్నా వాళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉండాలి కాబట్టి సో వాళ్ళు ఏమనుకున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు ఇచ్చేసేని కృష్ణ భగవాను సంధికి పంపిస్తారు. అప్పుడు దుర్యోధనుడు అక్కడ కొలువులో వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుని వాళ్ళెవరు ఒప్పుకోరు. సూది మొన ఉన్నంత స్థలం కూడా నేను ఇవ్వను అని చెప్పేస్తాడు అనమాట. ఎవరు? దుర్యోధనుడు. అప్పుడైనా భీష్ముడు కానీ లేకపోతే ధృతరాష్ట్రుడు అతన్ని కన్విన్స్ చేయొచ్చు కదా, ఎందుకురా యుద్ధము, చిన్న ఊర్లే కదా. అంటే వీళ్ళకి భయం అనమాట. వాళ్ళు ఎంత బలశాలులు, ఎంత మంచి వాళ్ళు అంటే పాండవులు, వాళ్ళ యొక్క పరాక్రమం ముందు వీళ్ళు ఎందుకు పనికిరారని వీళ్ళకి తెలుసు. సో ఒక చిన్న ఊరిస్తే రెండో ఊరు కలుపుకుంటారు, ఊర్లే తర్వాత రాజ్యాన్ని కలిపేసుకుంటారు. అది ఇచ్చిన అది కూడా నేను ఇవ్వను అని దుర్యోధనుడు చాలా కరెక్ట్గా చెప్పేస్తాడు అనమాట. అయితే మరి యుద్ధమే, ఇంకా వేరేది ఏది లేదని చెప్పేసి యుద్ధానికి సన్నాహం పన్నుతారు. పన్నినప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చాలా సేన ఎక్కువ ఉంటుంది. అక్కడేమో నారాయణ సేన కావాలా, నారాయణుడు కావాలా అని అడిగినప్పుడు సేన కావాలి అని చెప్పేసి దుర్యోధనుడు అడుగుతాడు, నారాయణుడే కావాలి అని అర్జునుడు అడుగుతాడు. సో ఇవి లోపలికి స్టోరీస్కి మనం వెళ్ళట్లేదు. అందుచేత ఇక్కడ చాలా సేన ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళే గెలుస్తారు అని అనుకుంటారు. అయినా సరే ఇక్కడ ఈ క్షేత్రం చాలా ధర్మక్షేత్రం. ఎందుకంటే దేవతలు వచ్చి అన్ని పూజలు చేసిన, యజ్ఞాలు చేసిన స్థలం. మనమేమో ఇలాంటి దుర్మార్గపైన ఆలోచనలు మనలో ఉన్నాయి. వీళ్ళ 5 పంచపాండవులు చాలా మంచివాళ్ళు, సో వాళ్ళే గెలుస్తారేమో అనే డౌట్ వస్తుందన్నమాట ఎవరికి? ధృతరాష్ట్రుడికి. సో అలా అనిపించి మనని ఈ వీడ్స్ లాగా, అంటే ఒక కలుపు మొక్కల్లాగా మనం తీసి పారేస్తాడేమో కృష్ణ పరమాత్ముడు అని చెప్పేసి బాగా డౌట్ వచ్చేసి సంజయుని అడుగుతున్నాడు అనమాట. ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు యుద్ధ భూమిలో అని చెప్పి ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. సో ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే ధర్మక్షేత్రం, కురుక్షేత్రం అనే పదాలు ఈ కారణాల కోసం వాడారు అని చెప్తున్నారు. ధర్మమే నిలబడుతుంది అక్కడ అనేది తెలియడానికి ధర్మక్షేత్రం. కురుక్షేత్రం అంటే ఆ యొక్క పేరు అన్నమాట, ఆ ఊరు పేరు. కురుక్షేత్రంలోనే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అర్జునుడు నాకు చాలా భయం వేస్తుంది, నేను యుద్ధం చేయను, ఎందుకంటే వాళ్ళందరూ నా తాతలు, తండ్రులు, మా కజిన్స్, వీళ్ళందరిని బంధువుల్ని నేను చంపలేను అని చెప్పేసి వచ్చేసే సమయంలో ఇంకా శ్రీకృష్ణుడు భగవద్గీత ప్రారంభిస్తాడనమాట. సో అంతకంటే ముందు ఫస్ట్ చాప్టర్ ఏంటంటే విషాద యోగం అని మనం తెలుసుకున్నాము. దీంట్లో ఫస్ట్ శ్లోక 700 శ్లోకాల్లో ఒకటి మాత్రమే ధృతరాష్ట్రుడు అంటాడనమాట. ఆయనకు ఒకే ఆత్రంగా ఉంటుంది బాగా,
ఏమవుతుందో అనేది ఒక డౌట్ ఉంటదనమాట. సో, అందుకనే ఎప్పుడైనా మనము అటాచ్‌మెంట్ దేనికి పెట్టుకోకూడదు. అటాచ్‌మెంట్ అంటే ఏంటి? ఏమని చెప్పుకున్నాం మనము అరిషడ్ వర్గాల్లో? అటాచ్‌మెంట్ మోహం. అంటే మోహం. చాలా మొహం అనమాట. ఎంత అటాచ్‌మెంట్ అంటే ఆ కుర్చీ కావాలాయనకి. ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది చనిపోయినా, ఏమైనా ఏం కాదు గానీ, ఆ కుర్చీ మాత్రం అతను ఉండలేకపోయాడు. కొడుకుకైనా ఇవ్వాలి అనేది ఆయనకు ఒక ఆకాంక్ష. సో, అటాచ్‌మెంట్ గురించి ఒక చిన్న స్టోరీ మన ఇస్కాన్ వాళ్ళ వీడియోస్‌లో కనిపించిందేంటంటే, ఒకతను ప్రయాణం చేస్తున్నాడు రైల్లో. ఓకే. ట్రైన్‌లో వెళ్తున్నాడు. మామూలుగా ఒక్కరే ప్రయాణం చేసినప్పుడు ఒక చిన్న సూట్‌కేసో, ఒక బ్యాగో ఏదో ఉంటది. అది పట్టుకొని కూర్చున్నాడు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్‌లో మంచిగా ఎక్కి కూర్చున్నాడు హాయిగా. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు పెద్ద పెట్టి పట్టుకొనొచ్చారంట. బిగ్ సూట్‌కేస్. పట్టుకొనొచ్చి అక్కడ పెట్టేసి, "కొంచెం నువ్వు చూస్తూ ఉండు బాబు, మేమిప్పుడే మంచినీళ్ళు తీసుకొనొస్తాము" అన్నాడు. అతనికి ఆశ్చర్యమేస్తది. ఇంత పెద్ద సూట్‌కేస్ తీసుకొచ్చారు వీళ్ళు. తీసుకొచ్చి అది కాకుండా దాంట్లో ఎంత ధనాగారం ఉందో, ఏమేమున్నాయో అని ఈయనకొకటే ఆరాటం వచ్చేస్తుందనమాట. వచ్చేసి సరే వాళ్ళు చూసుకోమన్నారు గదా! ఏముందిలే నీళ్ళు తీసుకొని వస్తారు గదా! అని అనుకుని కూర్చున్నాడు. కానీ అతని మనసు అటు ఇటు పరిపర విధాలుగా ఎక్కడ ఆ పెట్టి మీదే ఉంది ఆయన మనసంతా బాగా. ఆ ఉన్న కొద్ది సేపట్లో ఆయనకి ఎంత అటాచ్‌మెంట్ వచ్చేసిందంటే, ఆ పెట్టెలో ఏమున్నాయి? ఏమన్నా ధనాగారం ఉందేమో అనేది ఒక ఆరాటం ఎక్కువైపోయి అలాగే కూర్చొని చూస్తున్నాడు. ఈలోపు ఏమైందంటే ట్రైన్ కదిలింది. వెళ్ళిపోతుంది. సరే వచ్చే స్టేషన్‌లో వస్తారేమో, మిస్ అయ్యారేమో. అలా అలా ఏమైపోయిందంటే ఆయన గమ్యస్థానం చేరిపోయాడతను. గమ్యస్థానం చేరిపోయేసరికి అక్కడ ఇవ వాళ్ళు రాలేదసలు. ఆ పెట్టి అలాగే ఉంది. సో, ఆ పెట్టి వదిలేసి ఈయన మానాన ఈయన వెళ్ళిపోవచ్చు గదా! ఆహా! అది ఎంత ఉన్న ఒక్క రాత్రిలో ఆయనకెంతో అటాచ్‌మెంట్ బాగా పెరిగిపోయి, ఈ పెట్టి నాది అని చెప్పేసి దాన్ని ఈడ్చుకుంటూ దిగుతాడు స్టేషన్‌లో. దిగిన తర్వాత ఈ లోపల అటు ఇటు చూస్తుంటాడు. ఒకవేళ వాళ్ళ మనుషులు గాని, వాళ్ళు గాని వస్తారేమో! వచ్చినప్పుడు మరి నన్ను ఏమన్నా ఒకలాంటి భయం ఉంటుంది గదా! ఒకలాంటి డౌటు, భయము అనేది అతనికున్నాయి. సో, అని అనుకుంటూనే నెమ్మదిగా దిగాడు. ఈలోపు పోలీసోళ్ళందరూ వచ్చి చుట్టుముట్టేస్తారు అతన్ని. ఏంటి అనంటే, "ఈ పెట్టి ఓపెన్ చెయ్యి. ఇదెవరిది?" ఫస్ట్ ఎవరిది అంటే, "నాదే" అంటాడు. "అయితే నువ్వు ఓపెన్ చెయ్యి" అని అంటాడు. అది ఓపెన్ చేయడానికి రాదు. ఇక తాళం చేతులు వాళ్ళెవరి దగ్గరే ఉన్నాయి. సో, ఆ పోలీస్ ఊరుకుంటారా? మంచిగా దాన్ని కట్ చేసి, తీసి ఓపెన్ చేస్తే అందులో ఒక శవం ఉంటుందంట. సో, అంటే ఆయన పట్టుబడిపోయాడనమాట. సో, ఇదేంటి అనంటే ఒక చిన్న చిన్న అటాచ్‌మెంట్స్. మీకు సుఖదేవ్ గోస్వామి గురించి చెప్పాను గదా! ఒక్క చెట్టు కింద ఒక్క క్షణం కూడా అతను కూర్చోడంట. హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. హరే కృష్ణ మాతాజీ. 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 మాతాజీ మీరు మ్యూట్లో వెళ్ళిపోయారు. మ్యూట్ లోను. హరే కృష్ణ ప్రభుజీ. నాకు మ్యూట్లో పోయారా మాతాజీ? నో. హరే కృష్ణ. నాకు చిన్న 1 సెకండ్ పని ఉండింది. సో, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో, అలా మంచి సస్పెన్స్‌లో పోయింది గదా! అదే మరి కృష్ణ పరమాత్మ లీలలనమాట. సో, అక్కడ పోలీసంతా పట్టుకొని అతన్ని సో, ఈ అటాచ్‌మెంట్ అనేది చాలా దారుణం అనమాట. మనం ఎంత అటాచ్‌మెంట్ అంత మొహంగా ఉండకూడదు. ఈరోజు మనదనుకున్నది రేపు మనది కావచ్చు. అది వస్తువైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు. సో, అంత మోహం మనకి ఉండకూడదనమాట. మోహం ఎవరి మీద ఉండాలి? భగవంతుడి పైన. మోహన కృష్ణుడి మీద ఉండాలనమాట. సో, ఆ మోహం కృష్ణుడి మీద పెట్టుకుంటే మనకెంతో ఫలితాలొస్తాయి. ఎక్కువైపోతుంటది. ప్రేమ ఎక్కువైపోయినప్పుడు, ఆ ప్రేమ అనేది కృష్ణుడి ప్రేమ మనకి దొరికినప్పుడు, కృష్ణ పరమాత్మ విష్ణు లోకానికి మనకు తప్పకుండా వెళ్ళే అవకాశం వస్తుంది. ఇంకా కూడా కాదు అనుకుంటే, వచ్చే జన్మకైనా తప్పకుండా వస్తుంది. మనం అనుకున్నాం గదా! తెలుసుకున్నాం ఏమంటే, భక్తి బాగా చేసినట్లయితే, కృష్ణ ప్రేమ మనం పొందినప్పుడు వచ్చే జన్మలో ఏమవుతుంది? ఒకవేళ మానవ జన్మే మనకొచ్చిందనుకోండి, అప్పుడు ఒక పెద్ద ధనవంతుల ఇంట్లో అయినా పుడతాము, లేదా మంచి డివోటీస్ ఇంట్లో అయినా పుడతాం. ధనవంతులు గూడా డివోటీస్ అయ్యి ఉంటారు. సో, అన్నీ ఫెసిలిటీస్
లగ్జరీస్, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి ఇంట్లో అన్నమాట. సో మనం ఏదైతే మెటీరియల్ లైఫ్లో సుఖం అనుకుంటున్నామో అది దొరికే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మెయిన్గా ధృతరాష్ట్రుడు యొక్క వాచ నుంచి అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. ఇంకోటి డౌట్, కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళే గెలుస్తారు అని నిర్ధారించుకున్నాడు అనమాట మనసులో. స్టిల్ హీఈస్ ఆస్కింగ్, సంజయ మనం గెలుస్తామా గెలవమా అని అడగొచ్చు, కానీ అడగడానికి అహం అడ్డొస్తుంది. అడ్డొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ శ్లోక. ఫస్ట్ శ్లోకలో మనం నేర్చుకున్నది డౌట్ అండ్ ఎక్కువ అటాచ్మెంట్ దేనికి కూడా పెట్టుకోకూడదు. ధర్మక్షేత్రం అని ఎందుకు అంటారు అని. సో ఆ యొక్క ప్రాంతం కురుక్షేత్రం. హరే కృష్ణ, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మిగతావన్నీ పర్పోట్లో మనం డిస్కస్ చేసినాయే ప్రపాదులు వారు చెప్పి ఉన్నారు అన్నమాట. హరే కృష్ణ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో ఫస్ట్ శ్లోక ఈజ్ వెరీ ఈజీ. ఈ స్టోరీ ద్వారా మనకి మామూలుగా ఎప్పటికీ గుర్తుండాలని అన్ని స్టోరీలు చెప్తా ఉంటాము. సో హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మీ మిరియాల. చెప్పండి. ఇది సెకండ్ లైన్ మేడం. మామ కాఫ్ అని మాట్లాడుతున్నాం, చదువుతున్నాం మేడం. విసర్గ వచ్చినప్పుడు మేడం, విసర్గ వచ్చినప్పుడు పావు వచ్చినప్పుడు ఇట్లా మామ కాఫ్ అని అన్నారు కదా మేడం. మామ కాఫ్ పాండవశ్చైవ, అలాగే కదా మేడం అనేది. అంతే అంతే, మామకాహ పాండవాశ్చైవ అనొచ్చు. సంజయ్. హరే కృష్ణ. విసర్గాలు ఉన్నప్పుడు అహా అని పలకొచ్చు. అయితే ఓవరాల్గా మనం శ్లోక ఫాస్ట్గా చెప్పేటప్పుడు ఒక్కోసారి అవి మిస్ అయినట్టు అనిపిస్తాయి మనకి. అందుకే స్పష్టంగా నేర్చుకుంటే ప్రతిపదార్థ తాత్పర్యాల్లో మనం స్పష్టత చూపించినట్లయితే మనకి శ్లోక ఈజీగా వస్తుంది. ఇంకా ముందుకి చాలా శ్లోకాలు ఉంటాయి కదా, ఇది ఈజీ. ముందు శ్లోకాలు కొంచెం టఫ్ అనిపిస్తాయి. అప్పుడు వర్డ్స్ కొంచెం మనం విడమర్చి నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇవి మనకి 2-3 సార్లు 4 సార్లు ఇవాళ క్లాస్ అయిపోయినాక నేర్చుకుంటే మీకు బై హార్ట్ వచ్చేస్తుంది అనమాట. హరే కృష్ణ. మీనింగ్ తెలుసుకున్నాక నేర్చుకుంటే చాలా తొందరగా బై హార్టింగ్ వస్తే రావచ్చు. ఇందు మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే ఓకే. సో ఇంకా ప్రశ్నలు ఏవి లేవంటే మనం ముగించుకుందాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు, ప్రణామ్. హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ రామ రామ. Thank you so much, Mataji. Hare Krishna, Dandavat Pranam. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. Mute లో ఉన్నారు Mataji.